మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 40 వరకు చదవండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. ఈరోజు అంశం పేరు ట్రైనింగ్ సెంటర్లో ఉన్న సంఘము. ట్రైనింగ్ సెంటర్లో ఉన్న సంఘము. జాగ్రత్తగా దేవుని మాటలను వినాలి. విజయం అనేది పరీక్ష వెనక ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. విజయం మనం దేంట్లోనైనా పొందాలి అంటే దానికంటే ముందుండేది పరీక్ష. పరీక్ష అనే దాని వెనుక విజయం అనేది ఉంటుంది. అట్లాగే ఆశీర్వాదం అనేది పొందాలి అంటే ఆజ్ఞ అనే దాని వెనుక ఆశీర్వాదం అనేది ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక అద్భుతమైన పాఠం నేర్చుకోవాలి అంటే ఆత్మీయమైన జీవితంలో ప్రమాదం అనే దాంట్లోనికి వెళ్ళాలి. జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. విజయం అనేది ఎక్కడుంటుంది? చెప్పండి. విజయం అనేది ఎక్కడుంటుంది? పరీక్ష వెనక. అట్లాగే ఆశీర్వాదం అనేది ఎక్కడుంటుంది? ఆజ్ఞ వెనక. అట్లాగే ఒక పాఠం నేర్చుకోవాలంటే ఆత్మీయుడికి ఆ పాఠం ఎక్కడ నేర్చుకుంటాడంటే శ్రమల మధ్యలో. గుల్జర్ బోర్గామ్ అనేటటువంటి ఒక శిల్పకారుడు, అంటే శిల్పములను చెక్కేటటువంటి వాడు. అతను వాషింగ్టన్ డీసీలో ఉండేవాడు. అక్కడ ఆయనకు ఒక స్టూడియో, అంటే శిల్పములను చెక్కేటటువంటి స్టూడియో ఉండేది. 1908వ సంవత్సరంలో తను 375 పౌండ్ల బరువు కలిగిన ఒక విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నాడు. 375 పౌండ్లు. దాని ఎత్తు 40 అంగుళములు. సో అంత భారీ శిల్పం, శిల అక్కడ ఉంది. ఆ శిల్పాన్ని ఆ శిల్పకారుడు ప్రతిరోజు కొంచెం 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 ఇలా చెక్కుతూ వస్తున్నాడు. ఆ చెక్కబడినటువంటి డస్ట్, దుమ్ము, ధూళి, అక్కడ ఉన్నటువంటి ఆ దుమ్మును, ధూళిని అక్కడ ఉండేటటువంటి క్లీనర్ ఏం చేస్తుందంటే ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంది. ఇలా
ప్రతిరోజు కాస్త చెక్కుతున్నాడు, ప్రతిరోజు అక్కడ డస్ట్ పడుతుంది, ప్రతిరోజు తాను శుభ్రం చేస్తుంది. అలా ప్రతిరోజు చెక్కుతూ 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 ఉన్న ఆ శిల్పాన్ని ప్రతిరోజు కూడా తాను చూస్తూ చూస్తూ వస్తుంది. అలా ప్రతిరోజు చెక్కుతున్నటువంటి ఆ శిల్పాన్ని చూసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక ఆకారం కనబడింది. ఆకారం ఎప్పుడైతే కనబడిందో ఇంకా దాని రూపురేఖలు అంత క్లీన్గా కనబడలేదు, కానీ ఒక ఆకారం కనబడింది. ఆకారం కనబడగానే తను ఆశ్చర్యంగా దాని వైపు చూసింది. ఇన్ని రోజులు ఇది ఒక శిలగా ఉందే, కానీ అది ఇప్పుడేంటో ఒక ఆకారంలోనికి వస్తుంది అని ఆ రోజు నుంచి ఇంకా కాస్త శ్రద్ధగా దాన్ని చూడడం మొదలుపెట్టింది. అలా శ్రద్ధగా చూస్తున్న కొన్ని రోజుల లోపల దాని ఆకారం యొక్క పోలికలు ఏర్పడడం గమనించింది. ఆ గమనించిన తను ఆ గుల్జర్ అనేటటువంటి ఆ శిల్పకారుని వద్దకు వెళ్ళి, అయ్యా, ఇది లింకన్ గారి విగ్రహం కదా అని అడిగింది. అబ్రహాము లింకన్ గారి యొక్క విగ్రహం కదా అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అవును, అది ఆయనదే అని చెప్పాడు. అప్పుడు తను ఏమందంటే, అదేంటయ్యా, ఇది ఇక్కడ ఉంటుందని మీకు ముందే తెలుసా అని అడిగింది. ఏమడిగింది? ఇది ఇక్కడ ఉంటుందని మీకు ముందే తెలుసా అని అడిగింది. ఒక శిల్పకారునికి ఆ శిల్పంలో ఏం చెక్కాలో, ఎలా చెక్కాలో, ఏం చేయాలో అన్నీ కూడా ఆయనకి ఎప్పుడు తెలుస్తాయి? ముందే. కానీ దానికంటే ముందు అక్కడేముంది? ఒక శిల మాత్రమే. అలా శిలగా ఉన్నటువంటి దానిలో నుండి ఒక రూపాన్ని, ఒక డిజైన్ను, ఒక ఆకారాన్ని తీసుకువచ్చేటటువంటి వాడు ఎవరు అంటే శిల్పకారుడు. అక్కడ ఉన్నటువంటి దానిలో నుండి ఒక ప్రత్యేకతను తెచ్చేవాడే శిల్పకారుడు. అలా ఆ ప్రత్యేకమైనటువంటి దానిని వెలుగులోనికి ఎలాగైతే ఒక శిల్పకారుడు తెస్తాడో, అంతకంటే నేర్పరి అయిన, అంతకంటే జ్ఞానము కలిగిన శిల్పకారుడు ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. అలాంటి దేవుడు మనలను కూడా ఒక అందమైన ఆకారంలోనికి, అందమైన డిజైన్లోనికి, అందమైనటువంటి వారుగా చేయుట కొరకు మనలను కూడా ఏం చేస్తున్నాడంటే చెక్కుతూ 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 వస్తున్నాడు. చెప్పండి, ప్రతి పరిశుద్ధ దినం ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఎస్, ఆయన చెక్కేది దేని కొరకు అంటే ఆయన స్వరూపములోనికి మనలను, ఎస్, చెప్పండి, మన దీన శరీరమును ఆయన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుట కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన చెక్కుతున్నాడు, మనల్ని డిజైన్ చేస్తున్నాడు. ఒకప్పుడు శిలలాంటి వారిమే, ఒకప్పుడు మనకు ఆకారం లేదు, ఒకప్పుడు మనకి ఎలాంటి ఆకారము లేదండి. కానీ మనలను చెక్కుతున్నటువంటి శిల్పకారునికి మనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసు, మనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు, మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో తెలుసు. కనుక
తెలిసినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తన స్వారూప్యతలోనికి చెక్కుతూ 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 వస్తున్నాడు. ఒకప్పుడు ఎవరికి కూడా నిష్ప్రయోజనంగా ఉండేటటువంటి స్థితిలో మనం ఉండొచ్చు, ఎవరికి పనికిరాని వాళ్ళుగా ఉండొచ్చు, ఎవరికి ప్రయోజనం లేనటువంటి స్థానంలో మనం ఉండొచ్చు. కానీ మనలను ప్రేమించేటటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మనల్ని అలా ఉంచడం ఇష్టం లేదు. అలా మూలకు పడేసి ఉండే ఒక స్టోన్ లాగా, ఒక శిలలాగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. కనుకే ఆ శిల్పకారుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అనునిత్యము ఆయన స్వారూప్యతలోనికి చెక్కుతున్నాడు, మలుస్తూ ఉన్నాడు. ఆయన రూపముగా మారుట కొరకు మనల్ని వాక్యము ద్వారా చెక్కుతూ 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 ఆ స్వారూప్యతను మనలోనికి తెస్తున్నాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇవ్వబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడుతూ ఉన్నప్పుడు అది మహదానందమని ఎంచుకొనండి. చెప్పండి, శోధనలో పడ్డప్పుడు, కొన్ని రకాల ఇబ్బందులలో పడ్డప్పుడు, కొన్ని సమస్యలను మనలను వెంటాడుతూ మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? ఇది హల్లెలూయా చెప్పండి, ఇది మహా ఆనందం. ఆ బాధలోనికి వెళ్ళినప్పుడు, ఆ సమస్యలోనికి వెళ్ళినప్పుడు, ఆ పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు మనం ప్రలోభానికి గురి కాకూడదు, ఇబ్బందికి గురి కాకూడదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలట? ఇది మహా ఆనందం. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలండి? మహా ఆనందం అని దాన్ని ఎంచుకోవాలనంట. అలా మహా ఆనందముగా మార్చేటటువంటి దేవుడు మనలను ఏం చేస్తున్నాడు? అనుభవాల గుండా నడిపిస్తున్నాడు, అద్భుతముల గుండా నడిపిస్తున్నాడు. తన స్వారూప్యతలోనికి తేవడానికి మనల్ని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. ఆ చిన్న తోనెలో యేసయ్య ఉంటే మనకు భయం ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే ఆయన మనలను నడిపించేవాడు. అలా నడిపించేటటువంటి దేవుడు కూడా చూడండి, ఇక్కడ అదే పని చేస్తున్నాడు, అదే మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ అనుభవాలను ఆశీర్వాదాలుగా మార్చుట కొరకు ఇక్కడ ఉన్నటువంటి సంఘం, చెప్పండి, ఆ సంఘము మొదటగా ఎంతమందితో ఏర్పడింది? ఈ సంఘం 12 మెంబర్స్, 12 మందితో ఏర్పడింది. చెప్పండి, యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. సంఘం యొక్క పునాది రాళ్ళు ఎంతమంది? 12 మంది. అంటే ఇప్పుడు సంఘము ఆ పునాది రాళ్ళ మీద ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క పడవలో ఎవరున్నారు? సంఘం. యేసయ్య ఉన్నాడు, కానీ ఈ పడవలో ఎవరున్నారు? ఇంకా సంఘం. అంటే 12 మంది శిష్యులు ఆ పడవలో ఉన్నారు. చూడండి, 12 మంది శిష్యులు ఆ పడవలో ఉన్నారు. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, 35వ వచనాన్ని చదవమ్మా. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని. చెప్పండి, ఏమన్నాడు ఆయన? అద్దరికి. అంటే అడ్డంగా ఏముంది కదా?
అడ్డంగా ఏముంది? ఇప్పుడు సముద్రమును దాటి హావలికి మనం వెళ్దాం. చెప్పండి, సముద్రాన్ని దాటి మనం హావలికి వెళ్దాం అంటే ఇప్పుడు ఆ ఆవలికి వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డంగా ఏముందండి? ఎగ్జాక్ట్లీగా సముద్రం అనేది ఉంది. ఆ సముద్రమే మన జీవితంలో ఉండే సమస్యలు. అర్థమైందా? ఆ సముద్రం అంటే ఏంటి? ఎందుకు ఉంది? చెప్పండి, ఆ సముద్రం అనేది ఎందుకు ఉంది అడ్డంగా? ఎస్, ఆ సముద్రంలోనే ఇప్పుడు మనకి ట్రైనింగ్. ఆ సముద్రంలోనే మనకి ఇప్పుడు ట్రైనింగ్. చూడండి, ఇప్పుడు సంఘాన్ని కూడా ఆ సముద్రంలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు ప్రభు. చెప్పండి, ఎక్కడ ఇవ్వబోతున్నాడు? సముద్రం మధ్యలో. ఆ సముద్రం మధ్యలో మొట్టమొదట ఏం చేశాడు అంటే డెలివరెన్స్ చేశాడు. ఏంటి? వాక్యాన్ని, పలుకబడిన పదము. చూడండి, మొట్టమొదట ఏం చేశాడు? సముద్రం ఉంది, కానీ ఆ సముద్రం మధ్యలో ప్రభు ఏమన్నాడు? మనము అద్దరికి వెళ్దాం, అద్దరికి వెళ్దాం. పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటిదంతా కూడా తెలుసు, కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? అద్దరికి మనము వెళ్ళుదుము. ఆ అద్దరికి వెళ్ళే కంటే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? సముద్రమే. ఆ సముద్రమే మనకు ఈ లోకంలో ఉండే సమస్యలు. ఆ సముద్రమే ఈ లోకంలో ఉండే సమస్యలు. చూడండి, ఆ సమస్యల మధ్యలో నుంచి ప్రభు అంటున్నాడు ఏమని? అద్దరికి నేను నిన్ను తీసుకువెళ్ళబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ అద్దరికి వెళ్దాం అన్నటువంటిది ఏంటి అన్నప్పుడు ఆ పలుకబడిన దాని పేరు దేవుని వాక్యం. చెప్పండి, దేవుని వాక్యం. అరే, సమస్యల మధ్యలో నుంచి ఈ వాక్యం అద్దరికి చేరుస్తుందా? ఒక సమస్యల వలయంలో నుండి ఈ వాక్యం అద్దరికి చేరుస్తుందా అనేటటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కానీ దానికంటే ముందు ఈ వాక్యానికి ఉన్న పవర్ ఏంటి? ఈ పలికే ప్రతి మాటకున్నటువంటి శక్తి ఏంటి అని గ్రహించే వాళ్ళు ఎంతమంది? ఆ పలుకబడే ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి ఉన్నటువంటి పవర్ 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 ఏంటో తెలుసా? చూద్దాం రండి. ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము, భూమి మీద తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను, తమలో విత్తనములు కలిగిన ఫల వృక్షములను భూమి మొలిపించుగాక అని, మొలిపించునుగాక అని పలుకగా పలుకగా. ఆ ప్రకారం ఆయన చేసుకునే పదం పలుకగా అనే మాట అండర్లైన్ చేసుకునే పదం పలుకగా, ఆ ప్రకారము ఆయన. హల్లెలూయా. చూడండి, ఈరోజు సమ్ మిలియన్ పీపుల్ కదా, ప్రపంచ జనాభా ఎంత ఉంటుందంటారు? సమ్ మిలియన్స్ పీపుల్. ఈరోజు ప్రపంచం అంతటా ఏం చేస్తున్నారు? ఆహారాలను భుజిస్తున్నారు. ఎవరికి నచ్చిన ఫుడ్, ఎవరికి నచ్చిన క్వాలిటీ తింటూ ఉంటున్నారు. మరి ఇంతమంది తింటున్నా ఎక్కడన్నా ఏదన్నా కొదవ, పలానా దగ్గర ఆహారం లేక ఇలా చనిపోయారని, అక్కడ ఆహారం అసలు దొరకడమే లేదని ఎక్కడైనా వినబడుతుందా? లేదు. అంటే ఎక్కడ ఉన్నటువంటి వారికైనా ఆహారం అనేది ఎలా ఉంది? సమృద్ధిగా. ఇంత సమృద్ధి కలిగిన ఆహారం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది?
ఎక్కడ దాచబడి ఉంది అన్నప్పుడు ఈ యొక్క భూమిలో దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఎలా దాచిపెట్టాడు? తన వాక్యము ద్వారా. చూడండి ఏమన్నాడు? సమస్త విధములైనటువంటి వృక్షముల ఫలములు, అలాగే ఇంకా విత్తనములు ఇచ్చు వాటిని భూమి మొలిపించును గాక అన్నాడు. మొలిపించును గాక అంటే ఆ మొలిపించును గాక అన్నటువంటి ఆ మాటతో ఇవన్నీ కూడా ఈరోజు ఏం చేస్తున్నాయి? మొలిపిస్తూనే ఉన్నాయి. ఎంతమంది తిన్నా తరగనటువంటి, తరిగిపోనటువంటి సమృద్ధిని ఇస్తూనే ఉన్నాయి. చూడండి, ఇట్లాంటి పదం ఎవరి పదం అన్నప్పుడు దేవుని మాట, దేవుని వాక్యం. మరి ఇట్లాంటి దేవుని యొక్క వాక్యం దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక పలికాడు. ఏమని? మనం అద్దరికి వెళ్ళుదాము, అద్దరికి వెళ్ళుదాము. మనము ఈ మధ్యలో మునిగిపోకుండా మనము అద్దరికి వెళ్దామని డెలివరెన్స్ చేశాడు. అది పలుకబడిన పదం. ఆయన మాటలో ఉన్న పవర్, ఆయన మాటలో ఉన్న శక్తి, అలాంటి ఆ మాటలో ఇంత గొప్ప శక్తి దేవుడు ఏం చేశాడంటే దాచి పెట్టాడు. చెప్పండి, భూమిలో ఏం దాచిపెట్టాడు? ఈరోజు ఎంతమంది తిన్నా తరిగిపోనటువంటి ప్రాపర్టీ అలాగ దాచిపెట్టాడో, అలాగే తన వాక్యం అనే ధననిధిలో నీ యొక్క భవిష్యత్తు ప్రమాదములో పడకుండేటటువంటి చక్కని శక్తిని దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టబడినటువంటి పదం తన పిల్లలు తెలుసుకోవడానికి ఏమంటున్నాడు? ఆ ప్రమాదం గుండా నడిపిస్తా ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఏమన్నాడు? మనము అద్దరికి వెళ్ళుదాము. చూడండి, మనం అవతలి గట్టుకు వెళ్ళుదాము. ఇప్పుడు వెళ్ళుదాము అన్నటువంటి పదం మొదట ఇవ్వబడింది, కానీ ఇవ్వబడిన తర్వాత ఇప్పుడు ఏముంది చూద్దాం రండి. 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. చూడండి, అంటే ఇప్పుడు పలకబడినటువంటి ఆ పదాన్ని మార్చివేయుట కొరకు ఏమొచ్చింది? ఇక్కడికి పరిస్థితి అనేది వచ్చింది. పలికినది ఎవరు? సర్వ సృష్టికర్త. ఇప్పుడు ఆ సృష్టికర్త మాటను మార్చుట కొరకు అక్కడికి ఏమొచ్చి చేరింది? పరిస్థితి. చూడండి, మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో దేవుడు మొదటగా డెలివరెన్స్ ఇస్తాడు, డెలివరెన్స్ చేస్తాడు. ఆయన మాట ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన తర్వాత నీ పరిస్థితి నిన్నేం చేస్తుంది? భయాన్ని కలిగేలా చేస్తుంది. దేవుడు మాట్లాడేశాడు. ఆ మాట్లాడిన తర్వాత నీకు కనిపించేది అంతా కూడా ఏంటి? చెప్పండి, పరిస్థితే. అర్థమైందా? ఆ కనబడిన తర్వాత నీకు కనిపించేది అంతా కూడా భయంకరమైన పరిస్థితే. అదేంటండి, అలానే ఉంటుందా? చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. ఏమన్నాడు? ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. ఏం చేసుకోమన్నాడు? స్వాధీనము చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు డెలివరెన్స్ ఏమైంది? ఇక్కడ ఇవ్వబడింది. ఆ దేశాన్ని మీకు ఇచ్చేశాను, ఆ దేశాన్ని మీకు
ఇచ్చేశాను. మరి ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? అక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటి అన్నప్పుడు మనం సంఖ్యాకాండంలో చూస్తాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుండి చదవండి. 31 నుండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే ఎలాంటి వారట? బలవంతులు. మనము వారి మీదికి పోజాలమనిరి. చూడండి, అంటే అక్కడ పరిస్థితి ఏంటి? పోయే పరిస్థితి ఉందా? పోని పరిస్థితి ఉందా? కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన ఇచ్చిన డెలివరెన్స్ ఏంటి? కానీ అడ్డంగా ఉన్నదేంటి? అక్కడ ఉన్న పరిస్థితి. అర్థమవుతుందా? మరి దేవుడు ఏమన్నాడు? నేను ఆ దేశాన్ని అప్పగించేశాను, మీరు అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దాన్ని ఆక్యుపైడ్ చేసుకోవాలి, దాన్ని మీ ఆధీనంలోనికి తెచ్చుకోవాలి. చూడండి, దాన్ని మీరు ఏం చేయమంటున్నాడు? ఆక్యుపైడ్ చేసుకోవాలి, ఆధీనంలోనికి తెచ్చుకోవాలి. ఎస్, మీరు ఈ వాక్య భాగాన్ని బాగా పరిశీలనగా చేస్తే దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు, దేవుడు ఆదామును ఏమని ఆశీర్వదించాడో అది మీకు బాగా గుర్తుకొస్తుంది. ఆయన ఆదామును ఆశీర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదించాడు? ఒకసారి చూద్దాం రండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏం చేయమన్నాడు? ఆక్యుపైడ్. ఏమంటున్నాడు? స్వాధీనపరచుకొనుట, ఆక్యుపైడ్ చేయుట. చూడండి, దేవుడు దాన్ని నీ జీవితంలో ఏ కాలంలో చూస్తున్నాడు? భవిష్యత్ కాలంలో చూస్తున్నాడు. నువ్వు దాన్ని ఎప్పుడు చేస్తున్నావు? వర్తమాన కాలంలో చేస్తున్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి పదాన్ని ఏ కాలంలో చూస్తున్నాడు? భవిష్యత్ కాలంలో. అంటే దేవుని దృష్టిలో అది జరిగిపోయింది. బాగా అర్థమవుతుందా? దేవుని దృష్టిలో అది జరిగిపోయిన కాలం, నీ దృష్టిలో జరుగుతున్న కాలం. హల్లెలూయా. అర్థమైందా? దేవుని దృష్టిలో అది జరిగిపోయిన కాలం. అంటే ఇప్పుడు దేవుడు నీకంటే ముందున్నాడా వెనుకున్నాడా? ఆయన ముందున్నాడు, ఆయన వెనుక నువ్వు నడుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎక్కడున్నాడు? నీకంటే ముందున్నాడు, నువ్వు ఆయన వెనుక అడుగుల్లో అడుగు వేస్తున్నావు. కనుక ఆ అడుగుల్లో అడుగు వేసే నువ్వు ఎవరి మాట నమ్మాలి? ఆయన మాట. అందుకే దేవుని ఒక్క వాక్యంలో ఏం చెప్పబడిందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. అంటే నీకంటే ముందు ఏం వెళ్ళాలి? వాక్యం. హల్లెలూయా. నీకంటే ముందు నడిచేది వాక్యం. ఆ వాక్యం వెనుక నీవు నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ విధంగా పనిచేస్తాడు? ఫాస్ట్ టెన్స్లో పనిచేస్తాడు. నువ్వే ఏ టెన్స్లో పనిచేయాలి? ఎస్, అర్థమైందా? అంటే నీకంటే ముందుగానే ఆయన నీకు కావలసినవన్నిటిని కూడా అక్కడ ఏం చేశాడు? ఎస్, సంసిద్ధము చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం వాక్యమును చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ఉంటే మనం ఎక్కడ ఉంటామంటే ప్రమాదం మధ్యలోనే. ఈరోజు చాలా మంది సమస్యల వలయంలో నుండి బయటకు వెళ్లకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, వాక్యం అనే దాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోకపోవడమే. ఆ వాక్యమును అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా ఆ సముద్రం మధ్యలో ఎలా ఉంటారంటే బెంబేలెత్తుతూ ఉంటారు.
ఆ పరిస్థితుల మధ్యలో టెన్షన్కు గురి అవుతూ ఉంటారు. ఆ పరిస్థితి మధ్యలో భయం, ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. కనుక అలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో ఉండకూడదంటే మనం దేవుడు చెప్పిన విధంగా ఆయన వెనుక ఎవరితో నడవాలి? మనం యేసయ్య వాక్యంతో. ఆయన ఎప్పుడు కూడా మనకంటే ముందు, చెప్పండి, మనకంటే ముందు ఆయన నడుస్తూ ఉంటాడు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అద్భుతమైన మాట చెప్పబడింది. చదవండి ఒకసారి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. హల్లెలూయా. చెప్పండి. అంటే దేవుడు ఎప్పుడు కూడా వెనుక నడుస్తాడా, ముందరనా? చెప్పండి. మనం సేవించే దేవుడు వెనుక నడిచే దేవుడు కాదు, ముందు నడుస్తాడు. ఆయన ముందు నడిస్తే ఆయన వెనుక మనం ఏం చేయాలి? నడవాలి. ఆయన వెనుక నడవాలి. ఆయన వెనుక మనం ఎప్పుడు నడుస్తామో ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేసేవాడు కాదు. చెప్పండి. ప్రమాదంలోనికి నడిపించేవాడు కాదు. అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యున్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. అంటే ఆయన కంటే ముందు, చెప్పండి, దేని వెనుక నడుస్తున్నాడు ఆయన? అంటే తనకంటే ముందు వాక్యము నడిచేలాగా చూసుకుంటున్నాడు. ఆ వాక్యం వెనుక తాను నడుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వినేటటువంటి దేవుని బిడ్డ, నీ యొక్క జీవితంలో నీవు విషాదపూరితమైన బ్రతుకుతున్నావా? మానసికంగా కృంగినటువంటి పరిస్థితిలో ఉన్నావా? జీవితంలో నన్నెవరు ఈ పరిస్థితి నుండి బయటకు తెస్తారు అన్నటువంటి ఆందోళనలో ఉన్నావా? ఈ వ్యాధిలో నుండి నన్నెవరు విరిపిస్తారు అనేటటువంటి టెన్షన్కు గురి అవుతున్నావా? ఈ కుటుంబ పరిస్థితులను ఎవరు చక్కదిద్దుతారు అన్నటువంటి మానసిక క్షోభతో ఉన్నావా? ఏ పరిస్థితిలో, ఏ వ్యాధితో, ఏ సమస్యతో, ఏ బాధాకరమైనటువంటి ఇబ్బందితో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, వచ్చినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీవు భయానికి లోను కాకుండా ఉండడానికి, నీ ధైర్యమును నువ్వు కోల్పోకుండా ఉండడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు దేవుడు నడిపించుతున్నటువంటి దేవుని ప్రజలు వారికి ముందుగా తెలియపరిచాడు. ఏమని? ఆ దేశమును నేను మీకు పాస్ట్ టెన్స్లో చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో అది ఇవ్వడం అంటే, ఇప్పుడు వీళ్ళకంటే ముందు ఆయన అక్కడికి వెళ్ళిండా లేదా? ఇప్పుడు వీళ్ళకంటే ముందు ఆ దేశానికి ఎవరు వెళ్ళారు? అక్కడ దేవుడు ఉన్నాడు. వీళ్ళకంటే ముందు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి దేవుడు వీళ్ళతో అంటున్నాడు. ఏమని? వీళ్ళతో ఏమంటున్నాడు? మీరు దానిని అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఏమిస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంటే ఆ పరిస్థితులను జయించేటటువంటి ఏంటి విద్యను నేర్పిస్తున్నాడు. వాటిని గెలిచేటటువంటి విద్యను నేర్పిస్తున్నాడు. అందుకే దావీదు ఏమంటాడంటే 144వ కీర్తన 1వ వచనంలో ఒకసారి చదవండి. 144వ కీర్తన 1వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా, ఆశ్రయ దుర్గము అయినటువంటి యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి. దావీదు ఏమంటున్నాడు?
ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును చెప్పండి నేర్పేటటువంటి దేవుడు. వారికి ఎలాగైతే దేవుడు అన్నింటినీ నేర్పిస్తూ ఉన్నాడో ఈరోజు నీకు 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 నాకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. దేవుడు మనకేం నేర్పిస్తాడండి? యుద్ధమును ఎలా గెలవాలనో నేర్పిస్తాడు, ఎలా దాన్ని డామినేట్ చేయాలనో నేర్పిస్తాడు, ఎలా దాన్ని మనం పొందాలనో నేర్పిస్తాడు, ఎలా మనం విజయాన్ని సాధించాలో నేర్పిస్తాడు. ఇప్పుడు తన ప్రజలైనటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ట్రైనింగ్లోనికి నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్నప్పుడు అడ్డంగా వచ్చింది పరిస్థితి. చెప్పండి, ఏమొచ్చింది? అడ్డంగా వచ్చేసింది. ఆ అడ్డంగా వచ్చిన పరిస్థితి ఏం చేస్తుంది? వాళ్ళను ఉక్కిరి బిక్కిరి, ఆ పడవంతా కూడా చెప్పండి 37వ వచనం చదవండి. ఇప్పుడు 37వ వచనం. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్నటువంటి దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. చూడండి, అంటే పరిస్థితి విషమించిందా లేదా? చాలా భయంకరంగా పరిస్థితి అంతా కూడా విషమించిపోయింది. పరిస్థితి అంతా కూడా దాటిపోయింది. చెప్పండి, ఒక దోణిలో నీళ్లు నిండిన తర్వాత దోణి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆ దోణిలో ఎవరున్నారు? సంఘం. యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. ఆయన బాడీ. చెప్పండి, సంఘం అంటే ఎవరు? ఆయన శరీరం. ఇప్పుడు ఆ శరీరం ఏ పరిస్థితిలో ఉంది? ప్రమాదకరమైన పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో. ఆ భయంకరమైన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మరి దేవుడు ఏం చేస్తున్నాడు? 38వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. 38. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఇంత పెద్ద పరిస్థితి వస్తే ఆ దోణి అంతా కూడా నీళ్లతో నింపబడితే, చూడండి, దోణి అంతా కూడా ఎలా ఉంది? నీళ్లతో నింపబడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభు ఎలా ఉన్నాడు? నిమ్మలంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తనకేమి దాంతో నాకేం పని అని చెప్పి హాయిగా నిద్రపోతున్నాడు. చెప్పండి, హాయిగా నిద్రపోతున్నాడు. అంటే ఈ నిద్ర ఆయన ఎందుకు పోతున్నాడు అన్నప్పుడు ఆయన తన సంఘమును ఏం చేస్తున్నాడు? పరీక్షా కేంద్రంలోనికి నడిపిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్న సంఘాన్ని దేవుడు అదే రీతిగా పరీక్షలో నడిపిస్తున్నాడు. పరీక్ష. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ అద్భుతమైన మాటను చెప్పండి తెలియపరిచాడు. ఏమని? నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. చెప్పండి, అంటే ఇప్పుడు ఆ పరీక్షలోనికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? మహానందం. చెప్పండి, ఆ పరీక్షలోనికి వెళ్ళినప్పుడు అలాంటి ధైర్యం. చెప్పండి, మనం ఉన్నదే పాడుబడిన లోకంలో. అర్థమైందా? అడుగడుగున ప్రమాదమే, అడుగడుగున పోరాటమే. చెప్పండి, లోకంలో ఉన్న వాళ్ళకు సంతోషం ఉందనుకుంటున్నారేమో, ఎవ్వడికి లేదు. అర్థమైందా? పైకి చూసేటటువంటి మాత్రమే ఉంది, కానీ అసలు సంతోషం అనేది ఎవరికి లేదండి. సంతోషం ఎవరికి లేదు. పైకి నవ్వుతున్నారు, పైకి కనబడుతున్నటువంటి ఫేస్ చిరునవ్వు ఉంది, కానీ ఆ చిరునవ్వు వెనక ఏముందండి? అంతా దుఃఖం, అంతా విషాదం, అంతా బాధ.
కానీ దేవుడు తన వాళ్ళను బట్టి ఏమంటున్నాడంటే, మీరు అలాంటి సమయంలోనే ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మహానందం అని అది ఎంచుకోండి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఇది ఎంతో నాకు ఉత్తమమైనది, ఇదెంతో క్షేమకరమైంది, ఇదెంతో ఆశీర్వాదకరమైంది అని ఎంచుకోండి. అలాంటి పరిస్థితుల్లో సంఘము బలహీనపడడం కాదు, అదే పరిస్థితిలో ఇది నాకు ఎంతో ఆనందం, ఇది ఎంతో నాకు సంతోషం అని ఎంచుకునేటటువంటి వారుగా మనం ఏం కావాలి? ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడండి 38వ వచనం మళ్ళీ ఒకసారి. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము. చూడండి, సంఘం ఇప్పుడే వాస్తవంగా ఇప్పుడే వాళ్ళు ఏం చేయాలి? ఆ పరీక్షలో ధైర్యంగా ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు ఉండాలి? కాదు, యేసయ్య కంటే ముందు యేసయ్య మాట డెలివరెన్స్ చేయబడింది. హల్లెలూయా. ఏమన్నాడు? మనం అద్దరికి వెళ్దాం అనేటటువంటి పదము డెలివరెన్స్ ఇవ్వబడింది. కాబట్టి ఈ అలలే కాదు, ఆ సముద్రం అంతా మీదకి వచ్చినా కూడా వాళ్ళకి చావు ఉందా? లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఆ పరీక్షలో వాళ్ళు భయపడుతున్నారు. ఆ పరీక్ష సమయంలో వాళ్ళు బెంబేలెత్తుతున్నారు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో ఉన్న నీ వ్యాధి నిన్ను భయపెడుతుందా? చెప్పండి. ఆ వ్యాధి నీకు భయాన్ని కలిగిస్తుందా? అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు ఉన్న సంఘంలాగా మనం ఉండకూడదని ఈ వాక్య భాగాన్ని దేవుడు ఇక్కడ తెలియచేశాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చెప్పండి, అక్కడ ఎవరున్నారు? వాస్తవంగా ఎవరున్నారు అక్కడ? సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్తను ముంచే దమ్ము ఆ యొక్క నీళ్లకు, ఆ పడవలో చేరినటువంటి నీళ్లకు ఉందా? లేదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఆ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ఎరగని వారుగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా సర్వాధికారి అయినటువంటి దేవుడిచ్చినటువంటి వాక్యం యొక్క విలువ ఎరగకుండా బ్రతుకుతున్న సంఘం ఈరోజు ప్రపంచంలో ఉంది. అందుకే అలాంటివన్నిటికీ కూడా సవాలుగా మనం వెళ్ళడం, అలాంటివన్నిటికీ కూడా సవాలుగా మనం ముందుకు సాగడం. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట కంటే గొప్పది ఈ లోకంలో ఏది కూడా లేదు. అలాంటి దేవుడు అన్నాడు. చెప్పండి, అలాంటి దేవుడు ఏమన్నాడు? మనము అద్దరికి పోవుదాము అంటే ఆయన పాస్ట్ టెన్స్లో అదంతా కూడా ఏం చేశాడు? ముగించేశాడు. అంటే ఆయన అంతా కూడా మనకంటే ముందుగా అక్కడ పనిని ముగించేశాడు. ఆయన వెనుక మనల్ని ఏమంటున్నాడు? మీరు స్వాధీనపరచుకోండి. చూడండి, ఆయన అంతా ముగించిన తర్వాత మీరు స్వాధీనపరచుకోండి అంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలన్నీ అసలు ఉన్నాయా? కనబడేటందుకు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఆకారాలన్నీ వీళ్ళ ముందు దేవుడు ఎప్పుడో తొలగించేశాడు. కానీ ఆ ఆకారాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళను భయపెడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీకంటే ముందు డెలివరెన్స్ చేసి పెట్టాడు దేవుడు. నీకంటే ముందు నీకు కావాల్సినవన్నీ సంసిద్ధం చేసి పెట్టాడు దేవుడు. మరి సంసిద్ధం చేసినటువంటి ఆ వాక్యం నీకంటే ముందు అక్కడ కార్యరూపమును ధరించి ఆ కార్యమును ముగిస్తూ ఉంటుంది. కనుక ఆ వాక్యం వెనుక నువ్వేం చేయాలంటే దాన్ని స్వాధీనము అంతే. నువ్వు కదిలించబడాలి, నువ్వు ముందుకు సాగాలి అంతే. అక్కడ కనబడుతున్నవన్నిటితో నీకు పని లేదు.
అక్కడ కనబడుతున్న అన్నిటితో నీకేమైనా పని ఉందా? ఏమీ పని లేదు. ఒకానొక సమయంలో భక్తుడు జార్జ్ ముల్లర్ గారు ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ పడవ ముందుకు వెళ్లకుండా అంత పొగ అనే మంచుతో నింపబడిందంట. ఇక ఆ పొగ మంచు ఉన్నటువంటి సమయంలో ఆ పడవ ముందుకు ఎలా కదులుతుంది? కదలదు. దాన్ని నడిపే కెప్టెన్ దాన్ని ఆపివేశాడు. అప్పుడు ఆ ముల్లర్ గారు అక్కడికి వెళ్ళి, ఏంటయ్యా ఎందుకు ఆపారంటే, కనబడుతుంది కదా అయ్యగారు, అది ఇక ముందుకు వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యో నేను రేపటి దినం మరి ఆ ఆవలి తీరం చేరి నేను ప్రసంగం చేసేది ఉంది, దయచేసి ఎలాగైనా నడిపించవా అన్నాడు. కుదరదండి, ఎందుకంటే అంతా పొగమంచు ఉంది, అది ముందుకు సాగడం వీలు పడదు అని చెప్పాడు. అప్పుడు ఆ ముల్లర్ గారు ఏం చేశారంటే, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, ఇప్పుడు పడవను కదిలించు అన్నాడు. పడవను ముందుకు నడిపించు అన్నాడు. సో ఆ నడిపే కెప్టెన్ కాస్త భక్తిపరుడు కనుక అంత పెద్ద దైవజనుడు చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఏం చేశాడంటే ఆ పడవను ముందుకు కదిలించాడు. ఎప్పుడైతే ఆ పడవను ముందుకు కదిలించాడో ఆ పొగ మంచంతా కూడా ఏమైపోయిందట, త్రోవను ఇస్తూ అంత కనుమరుగైపోయిందంట. హల్లెలూయా. చూడండి, ఒకవేళ ఆ భక్తుడు డెలివరెన్స్ అనేది ప్రకటించకుండా అక్కడి నుండి కదలకుండా, అయ్యో ప్రవ్వా ఇదంతా ఇలాగే ఉంది, ఎలా 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 అంటే అది కదిలేదా? తాను డెలివరెన్స్ చేసి దేవుని వాక్యమును ప్రకటించి దేవుని వాక్యమును వెల్లడిపరిచి ఎప్పుడైతే కదిలించబడ్డాడో ఆ పొగ మంచంతా కూడా కనుమరుగైపోయిందంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఆ పొగ మంచు లాంటి అనేకమైన అడ్డుగోడలు, ఆటంకాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి వ్యాధులు నిన్ను అడ్డుగా ఆటంకాలుగా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నీవు భయపడకుండా, బాధపడకుండా, టెన్షన్ కాకుండా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును నమ్మి దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం వైపు చూస్తూ నీవు అడుగులను ముందుకు వేయాలి. కానీ ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఘం, బోధకుడా మేము నశించిపోతున్నాం అన్నటువంటి బాధ నీకు లేదా? బోధకుడా మేము మరణిస్తాము అన్నటువంటి చింత నీకు లేదా? చూడండి అని వాళ్ళు వాపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు 39వ వచనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా చూడండి, లేచి ఏం చేశాడు? ఇప్పటి వరకు వీళ్ళను భయపెడుతున్నా, ఇప్పటి వరకు వీళ్ళను బాధ పెడుతున్నా, ఇప్పటి వరకు వీళ్ళకు టెన్షన్ని గురి చేస్తున్నా, ఇప్పటి వరకు ప్రమాదం అని ఆ ప్రమాదంను ఆందోళనగా చూపిస్తున్నా, ఆ ప్రమాదంతో ఆ పరిస్థితితో దేవుడు ఏమన్నాడు? మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ గాలిని చూచి ఏం చేశాడట? నిశ్శబ్దంగా ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి. చూడండి, దేంతో చెప్పాడు? గాలికి వినబడుతుందా? మరి ఇంత మంచిగా వింటున్నారు మీరు. మనకి వినబడతలేదు, గాలికి వినబడుతుంది. చూడండి, అర్థమైందా? మనుషులకు ఇంత బాగా చెప్పినా వినిపిస్తుందా? చెవులు ఉన్నాయా?
వినిపిస్తున్నాయా? చెప్పండి. కానీ ఇక్కడ గాలికి ప్రభువు మాటలు వినబడుతున్నాయి. హల్లెలూయా. గాలికి దేవుడు మాట్లాడే మాటలు వినబడుతున్నాయి. సముద్రానికి దేవుడు మాట్లాడే మాటలు వినబడుతున్నాయి. కానీ ఆయన స్వరూపంలో ఉన్నటువంటి నీకు 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 ఆయన మాటలు చెవుల్లోనికి ఎక్కడం లేదు, హృదయంలో నాటబడడం లేదు. నీ జీవితంలో అవి ప్రయోజనకరంగా లేకుండా ఉంటున్నాయి. కారణం ఆయన చెప్పినటువంటి మాటను నమ్మనటువంటి వారుగా జీవించడం. ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినటువంటి మాటను కనుక మీరు నమ్మితే మీ జీవితంలో అడ్డుగోడలు అనేవి ఏవి కూడా ఉండవు. అవి ఉండకుండా ఉండట కొరకే శ్రేష్టమైనటువంటి వాక్యమును దేవుడు మనకు ఇచ్చాడు. ఆ వాక్యమును డెలివరెన్స్ చేసినప్పుడు చూడండి, అదేం చేస్తుంది? కార్యరూపమును ధరించుతుంది, కార్యాన్ని చేస్తుంది. దేవుడు ముందుగానే చెప్పాడు ఏమని? మనం అద్దరికి. కానీ ఆ అద్దరికి వెళ్దామన్న తర్వాత ఏమొచ్చింది? అంతా అడ్డమే వచ్చింది. చూడండి, అంటే మనం దేవుని యొక్క వాక్యమును విన్న తర్వాత మన వాక్యమును నమ్మకుండా చేయడానికి, ఆ వాక్యమును మనం పొందకుండా చేయడానికి మన పరిస్థితి ఎప్పుడు కూడా మనకు అడ్డంగా వస్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆనాడు సంఘం చేసినట్టుగా చేయకుండా దేవుడు మాట్లాడిన మాటను నమ్మి సాగిపోయేటటువంటి వారుగా దేవుని పిల్లలు ఉండాలి. దేవుని యొక్క వాక్యమును నమ్మి ముందుకు సాగే వారుగా దేవుని పిల్లలు ఉండాలి. మరి అలా దేవుని వాక్యమును నమ్మి చూడండి నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాడు. ఇక్కడ చూడండి, మొదట చెప్పిన వాక్యాన్ని దేవుడు ఏం చేశాడు? అద్దరికి చేరదాం. మరి అడ్డాకాలు అన్నీ వచ్చినప్పుడు దేవుడు అయ్యో 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 అన్నాడా? ఏం చేశాడు? ఆ గాలిని చూచి గద్దించాడు, ఆ నీరును సముద్రంను చూచి గద్దించాడు. గద్దించగానే అవి ఖామోష్, ఒక్కసారిగా అన్నీ సైలెంట్గా అయిపోయాయి. ఏమైపోయాయి? సైలెంట్గా అయిపోయాయి. చూడండి, అంటే ఇప్పుడు మొదట పలికిన డెలివరెన్స్ పదం వాక్యాన్ని దేవుడు ఇక్కడ ఏం చేశాడు? స్థిరపరచాడు. అలాగే తన స్వారూప్యతలో ఉన్న సంఘము అనబడే నిన్ను నన్ను మనలను కూడా తన స్వారూప్యతలోనికి రావడం కొరకే దేవుడు ఆయన వాక్యము ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక చూడండి, లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. ఏ సంఘముగా? మహిమగల, చెప్పండి, సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. చెప్పండి, అంటే ఇప్పుడు తన సంఘమును దేవుడు తన ఎదుట ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు? మహిమ కలిగిన సంఘముగా. మహిమ లేని సంఘముగా కాదు, మహిమ కలిగిన సంఘముగా మనల్ని దేవుడు తన ఎదుట నిలువబెట్టుట కొరకు వాక్యము చేత మనల్ని ఏం చేస్తున్నాడు? నిత్యము ఉదక స్నానం అంటే దేవుని వాక్యాన్ని నమ్మకుండా ఉండే ముడతలను, కలంకములను, ఇంకా అట్టిది మరి ఏదైనాను, ఇవన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. అర్థమైందా? ఆ శిల్పకారుడు ఎలాగైతే అబ్రహాం లింకన్ గారి యొక్క శిల్పాన్ని చెక్కి ఒక ఆకారంలోనికి తెచ్చి ఎగ్జాక్ట్లీగా అబ్రహాం లింకనే ఇక్కడ ఉన్నాడు అన్నట్లుగా తీర్చిదిద్దాడో, ఒక శిల లాంటి వారముగా ఉన్న మనల్ని కూడా
మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన స్వారూప్యతలోనికి మనల్ని కూడా చెక్కుతున్నాడు. చెక్కుము. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన స్వారూప్యతలోనికి మనల్ని చెక్కుతా ఉన్నాడు. ఆయన స్వరూపం రావడానికే ఈ వాక్యంతో నేను ఎందుకు చెప్తున్నాడు, ఈ వాక్యంతో నేను ఎందుకు నడిపిస్తున్నాడు, ఈ వాక్యాన్ని నీకు దేవుడు ఎందుకు ఇచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆయన స్వారూప్యత అంతా కూడా ఎక్కడ కనబడాలి? నీ లోపల, నా లోపల, మన లోపల. చెప్పండి, ఆ సంఘానికి ఇప్పుడు ఆ యొక్క పడవలో ఇస్తున్న ట్రైనింగ్ ఏంటి? ఆ సముద్రంలో ఇస్తున్న ట్రైనింగ్ ఏంటి? తన స్వరూపము ఆ సంఘంలో చూడాలని, వారిలో చూడాలి అని, వారిలో చూడడం కొరకు ఇప్పుడు సంఘానికి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు? ఆ సముద్రంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. చూడండి, అలాగే ఈ లోకం అనే సముద్రంలో దేవుడు మనకిప్పుడు ఈ సంఘానికి తన సంఘానికి ఏమిస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది ట్రైనింగ్ సెంటర్. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఎవరు సక్సెస్ అవుతారు చెప్పండి, ఎవరు ఫెయిల్ అవుతారు అన్నప్పుడు దేవుని వాక్యము నీతో మాట్లాడిన విధంగా దాని వెనక ఎవరు నడుస్తారో వాళ్ళంతా కూడా సక్సెస్. ఆ వాక్యాన్ని నమ్మకుండా నడిచే వాళ్ళంతా ఫెయిల్యూర్ అవుతారు. ఇశ్రాయేలీయుల యొక్క కాల్బలం 6,03,550 మంది. కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది? 2. మిగతా వాళ్ళంతా ఫెయిల్యూర్. వాళ్ళందరూ కూడా ఆ వాగ్దాన దేశాన్ని చేరలేకపోయారు. కారణం, దేవుడు మాట్లాడినటువంటి దాని ప్రకారంగా వాళ్ళు నడవలేదు. చెప్పండి, దేవుడు ఏం చేశాడు? నేను మీకు ఆ దేశమును ఇచ్చి ఉన్నానన్నాడు, మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి అంటే ఆయన ఏ టెన్స్లో చెప్పాడు? పాస్ట్ టెన్స్లో చెప్పేశాడు. భూతకాలంలో ఏం చేశాడు? అంతా జరిగిపోయింది. ఆయన భూతకాలంలో ఉన్నాడు అంటే మనకంటే ముందు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన వెనుక రండి అంటున్నాడు. మరి రండి అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ ఇశ్రాయేలీల లాగానే ఏం చేస్తున్నాం? ఇటు అటు పక్కలో చూసుకుంటా బలహీనపడమే. లోకంలో ఉన్న వాడికి టైఫాయిడ్ వచ్చింది, లోకంలో ఉన్నవాడికి డెంగ్యూ వచ్చింది, లోకంలో ఉన్నవాడికి చికెన్ ఫ్యాక్స్ వచ్చింది, లోకంలో ఉన్నవాడికి కరోనా వచ్చింది. ఆ కరోనాను చూసి కరోనా వచ్చింది మా ఇంటి పక్క పోయిందంటే అంటే నువ్వు కూడా పోతావా? అంతే కదా, పోయింది కాబట్టి ఇక నేను కూడా పోతా. అర్థమైందా? కానీ దేవుడు ఇక్కడ ఎవరిని చూడాలంటున్నాడు? వాక్యమును చూడండి, వాక్యమును చూసి నడవండి. ఆ వాక్యమును చూసి దాని వెనుక నువ్వు ఎప్పుడైతే నడుస్తావో దేవుడు నీకంటే ముందు తానే ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి. హల్లెలూయా! ఏమై ఉన్నాడు దేవుడు? చూడండి, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ద్వితీయోపదేశకాండంలోకి రండి, 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలిసి కొనుము. అంటే ఇప్పుడు వాళ్ళకంటే ముందు ఎవరు పోతున్నారు? వాళ్ళని దహించడానికి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? మా ముందర దేవుడు ఉన్నాడు, మా ముందర దేవుని వాక్యం ఉంది, మా ముందర నడుస్తుంది అని గ్రహించక వీళ్ళేం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఆకారాలను చూస్తున్నారు. చూడండి, ఆకారాలను. అర్థమైందా? మొన్నటిదాకా ప్రపంచం అంతా ఏ ఆకారం చూసింది? కరోనా ఆకారం, పెద్ద ఆకారం అది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడే దహించు అగ్ని నీ ముందర. అంటే వాక్యం నీకంటే ముందుంది, దాని వెనుక నువ్వు నడిపించబడాలి. దాని తర్వాతే నేను. అర్థమైందా? అంటే నీకంటే ముందు పాస్ట్ టెన్స్లో దేవుడు తన వాక్యాన్ని నడిపిస్తున్నాడు. ఆ వాక్యాన్ని చూసి నువ్వు దాని వెనుక నడగా. అంతే, ఆ వాక్యం వెనుక నువ్వు అడుగులేవు, అంతే. నీకే ప్రమాదం లేదు. అర్థమైందా?
నీకంటే ముందు ఎవరున్నాడు? దహించు అగ్ని అయినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దహించు అగ్ని అయిన దేవుడు, దేవుని వాక్యము నీ ముందర నడుస్తుంది కనుక దాని వెనుక నువ్వు అడుగులో అడుగు వేస్తూ నడిస్తే చాలండి. కానీ సంఘం ఏం చేస్తుంది? ఆ ఉన్నటువంటి ఆ దోణిలో నిండినటువంటి దాన్ని చూసి అయ్యో 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 బోధకుడా, మేము నశించిపోతున్నాం అన్నట్టుండి చింతనకు లేదా అన్నట్టు. ఇప్పుడు కూడా అంతే. ప్రభువా, పరిస్థితి ఇంత భయంకరం ఉంది ప్రభువా, అయ్యో ప్రభువా, ఈ కరోనా ఇలా చేస్తుంది ప్రభువా, ఈ రోగం ఇలా చేస్తుంది ప్రభువా, ఆ పరిస్థితి ఇలా చేస్తుంది ప్రభువా. చూడండి, ఇదే గోల. ఎవరి నోటి నుండి విన్నా ఇదే గోల గోల గోల. కానీ దేవుడు ఎప్పుడో నీ కొరకు ఇచ్చాడు వాక్యాన్ని. ఏ టెన్స్లో ఇచ్చాడు దాన్ని? దాన్ని నమ్మి ఆ నమ్మినటువంటి వాక్యముతో నీవు నడువు. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? అక్కడ కార్యరూపమును దాల్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి అదే ఈ లోకంలో దేవుడు నేర్పించే సత్యం. చెప్పండి, ఈ లోకంలో దేవుడు సంఘానికి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు? ఈ వాక్యమే సత్యము, నీ వాక్యమే. చూడండి, ఇదే మాట చెప్పాడు ప్రభు. యోహాను సువార్త 17 వచనం, 14, 17 రెండు చదవండి. వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. చూడండి, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఇప్పుడు ఈ వాక్యం ఎవరి కొరకు ఇచ్చాడు? లోకంలో ఉన్న వారి కొరక కాదు. నేను లోక సంబంధిని కానట్టు వారును. కానీ మనం ఏం పెట్టుకుంటున్నాం? లోకంతో టైఅప్. లోకంతో ఏం పెట్టుకుంటాం? పొత్తు. ఎప్పుడు చూసినా లోకమే. అర్థమైంది? దేవుడు అంటే ఎంత భయం, ఎంత వినయం, ఎంత విధేయత ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారు? దేవుడి కంటే ఎక్కువగా లోకమే లోకమే లోకమే, ఈ లోకమే అన్నట్టుగా బతుకుతారు. అనేక మంది బ్రతికే విధానము లోకానుసారంగా బ్రతికే విధానమే. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా ఈ లోక సంబంధులు. ఉన్నది లోకంలోనే. కానీ చెప్పండి, యేసు ప్రభు లోకంలో లేడా? ఉన్నాడు. కానీ లోకంలో ఉన్న తను ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని. ఇప్పుడు మనం ఎవరు మరి? లోక సంబంధులమా? కాదండి. మరి లోక సంబంధం లేని ఆ సంబంధంతో మనం ఏం పెట్టుకుంటున్నాం? పొత్తు పెట్టుకుంటున్నాం. అర్థమైంది? మనకు సంబంధం లేని రోగంతో మనం ఏం పెట్టుకుంటున్నాం? పొత్తు పెట్టుకుంటున్నాం. మరి అది పొత్తు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. అది పొత్తు పెట్టుకోవడానికి వచ్చింది, నువ్వేం చేయాలి? నీ దగ్గర ఒక ఖడ్గాన్ని పెట్టిండు దేవుడు, యుద్ధం. చూడండి, ఇందాకే మనం 140వ కీర్తన 1వ వచనంలో చదివాం. ఆయన వీరేళ్లకు పోరాటమును నేర్పిస్తున్నాడు. అంటే నువ్వు ఇప్పుడు దాంతో ఏం చేయాలి? పోరాడాలి, దాన్ని తరిమి వేయాలి. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలంటే దాంతో పోరాటం చేయాలి, దాన్ని గెలవాలి, దాన్ని ఓడించాలి. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఇంత గొప్ప ఏంటి యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు, మెళకువలను నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు, ట్రైన్ ఆఫ్. చూడండి, ఆ సమస్యల్లో మనం ఏం కాకూడదు? మునిగిపోకూడదు. మునిగిపోయే వాళ్ళం కాదండి. అది ఎంత పెద్ద ప్రమాదమైనా సరే. చెప్పండి, ఇది పెద్ద ప్రమాదం కాదా? పడవలోనికి అన్ని నీళ్లు చేరినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ ప్రమాదం మమ్మల్ని ముంచుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ప్రమాదము ముంచేటటువంటి శక్తి దానికి లేదన్న విషయం వీళ్ళకు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కరోనా నన్ను ఏం చేయదనే జ్ఞానం లేక మరణిస్తున్న వాళ్ళే అనేకులు. ఈ పరిస్థితి నన్ను ఏం చేయదు అని గ్రహింపు లేక మరణిస్తున్న వాళ్ళే అనేకులు. అర్థమైందా? చాలా మంది తమ యొక్క జీవితంలో నశించడానికి కారణం ఏంటంటే సజీవమైన సత్యమైన దేవుని యొక్క వాక్యము యొక్క విలువేంటో ఎరగకపోవడమే. హల్లెలూయా. ఆ వాక్యంతో నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో నీ ముందున్నటువంటి ఎరుకో లాంటి గోడలు ఏమైపోతాయి? చెప్పండి. ఆ ఎరుకో గోడలను కూల్చడానికి ముందర నడిచింది ఏంటిది?
వాక్యం, మందసం. మందసం నడిచింది. మందసం వెనుక ఎవరు నడిచారు? ఎస్, చెప్పండి. ముందర ఏం నడిచింది? మందసం అంటే దేవుని వాక్యం నడిచింది. ఇది దేవుడు మన ముందుండి నడిపిస్తున్న యుద్ధం కనుక ఈ యుద్ధంలో మనం ఎక్కడ కూడా ఏం కాకూడదు? ప్రలోభానికి లోను కాకూడదు. మనం ఎక్కడున్నామంటే ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాం. చెప్పండి, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు? మనము మహిమ కలిగిన దేవుని పిల్లలమని మనము తెలుసుకోవడానికే. హల్లెలూయా. దేవుని స్వారూప్యతలో ఉన్న మహిమ ఏంటో నువ్వు నేను తెలుసుకోవడం కొరకే దేవుడు ఎంత గొప్ప వాక్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. వాక్యం అంటే సామాన్యమైనది కాదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇది శక్తితోనైనను బలముతోనైనను కాక ఇదంతా కూడా నా ఆత్మ ద్వారా. ఎస్, అందుకే మనమంతా కూడా ఆత్మీయతలో ఎదగాలి. సహోదరుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్నిటిలో కూడా సౌఖ్యాన్ని పొందుతావు. సౌఖ్యం, మేలు, ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యంలో మనం ఎదగాలి. ఇలాంటివన్నిటిని కూడా సునాయాసంగా మనం ఆడుకోవాలంటే దాంతో ఆడుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎదగాలి. చూడండి, అదే ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు నేర్పిస్తున్నాడు. విజయం అనేది పరీక్ష వెనుక ఉంటుంది. విజయం అనేది ఎప్పుడు కూడా పరీక్ష వెనుక ఉంటుంది. ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఆజ్ఞ వెనుక ఉంటుంది. అలాగే మనము ఒక అద్భుతమైన లక్ష్యాన్ని చేరడానికంటే ముందు మనకు ఏముంటుంది? పరీక్ష అనేది ఉంటుంది. ఏది పొందుకోవాలన్నా దానికంటే ముందు మనకు పరీక్ష అనేది అడ్డంగా వస్తుంది. ఆ పరీక్షలో మన ప్రభువు మనకంటే ముందున్నాడని, మనకంటే ముందు ఆయన దాటిపోతున్నాడని, మనకంటే ముందు ఆయన వాక్యం మన కొరకు ఇచ్చాడని ఆ వాక్యాన్ని చూస్తూ గనక మనం ముందుకు అడిగేస్తే మన ముందు ఉన్న అడ్డు ఆటంకాలన్నీ కూడా అడ్రస్ లేకుండా పోతాయి. చెప్పండి, ఆయన లేచి సముద్రాన్ని ఏం చేశాడు? ఊరుకో అన్నాడు. గాలిని చూసి ఏమన్నాడు? ఊరుకో అన్నాడు. అంటే ఇప్పుడు గాలి, సముద్రం అనేది ఎవరికి లోబడింది? దేవుని. అలాగే నీకు నాకు కూడా అవన్నీ కూడా ఏం కావాలి? లోబడతాయి. సంఘము ఆ పని చేయాలని చూశాడు. చెప్పండి, అందుకే అక్కడ ఏమన్నాడు ప్రభు? మీరు ఇంకనూ గ్రహింపలేక ఉన్నారా? చదవండి ఇప్పుడు 39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా? ఏమడుగుతున్నాడు? మీరు ఇంకా ఇప్పుడు కూడా దేవుడు అదే ప్రశ్న నీతో నాతో, ఇంకా మీరు కరోనా సెంటర్లకు వెళ్ళి బయటకు వచ్చిన ఇంకా నమ్మకుండా ఉన్నారా అంటున్నాడు. అర్థమైందా? మనం ఏ సెంటర్లకు వెళ్ళి బయటకు వచ్చినాం? ఇప్పుడు మనదాకా ఏముంది? ఆ సెంటర్లకు వెళ్ళి దేవుడు మనల్ని ఏం చేశాడు? మరి తెచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ చెప్పండి, అలాంటి వాటిని చూడొచ్చా? కరోనా కంటే ప్రమాదమైంది ఏదన్నా ఉందా? మొన్నదాకా అదే ప్రమాదం మొత్తుకున్నారు కదా. మరి ఇప్పుడు అంత ప్రమాదం నుండి విడిపించిన దేవుడు ఎంత గొప్పవాడు? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనం దేనికి కూడా భయపడడానికి వీలు లేదండి. అలాంటి అద్భుతమైనటువంటి పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేకుండా ఎలా ఉంచాలనుకుంటా? మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట నిలువబెట్టవలనని వాక్యముతో ఉదట స్నానమును దేవుడు మనకు నిత్యము చేపిస్తున్నాడు. కనుక ప్రియ సంఘమా, భయపడకండి. దేవుని పిల్లలారా, భయపడకండి. ఈ రోజు ఉన్న ఈ పరిస్థితులే కావచ్చు, రాబోయే ఇంకో పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, భయపడకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని వాక్యాన్ని చూస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు వాక్యము దీవించును.